హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది. ఫ్లోర్కి ఒక్క త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుందండి. అండ్ ఫ్రంట్ సిట్అవుట్ అయితే చాలా పెద్ద సిట్అవుట్ ఇచ్చారు. అండ్ బయట వాల్ టైల్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ 3 BHK ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. గ్రూప్ హౌస్ అయితే కాదండి. అండ్ వంటగది దగ్గర వాష్ ఏరియాకి అయితే పనమ్మాయి బయట నుంచి వచ్చి వాష్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే పనమ్మాయి లోపలికి వచ్చే పని లేకుండా వాష్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ టోటల్ వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి సేల్ చేస్తున్నారు. అండ్ టీవీ యూనిట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ చాలా రీజనబుల్గానే చెప్తున్నారు ప్రైస్ కూడా. అండ్ టీవీ యూనిట్ కబోర్డ్ మీరు చూసారు ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు, ఒక బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ డిజైన్స్తో అయితే ఫ్లాట్ ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. అండ్ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇచ్చారు. పనమ్మ ఎవరైనా వచ్చినా బయట నుంచి వచ్చి వాష్ చేసుకొని వెళ్ళిపోయేలాగైతే ప్రొవిజన్ ఈ విధంగా ఇచ్చారు. జస్ట్ అక్కడ ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుంది వాష్ ఏరియా దగ్గర. దీనికి ఒక కార్ పార్కింగ్ అండ్ 2-3 బైక్స్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. 90% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే. అండ్ చూస్తున్నారు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన WPC సీలింగ్తో డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం విండోస్ కానీ అన్నిటికి కూడా గ్రానైట్ బోర్డర్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాత్రూమ్స్కి దర్వాజాలకి అన్నిటికి కూడా గ్రానైట్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెయిర్ కేస్ కారిడార్ కూడా మొత్తం గ్రానైట్తో ప్రొవైడ్ చేశారండి. అండ్ చూసిన ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. టోటల్ కార్ పార్కింగ్తో కలిపి 1900 SFT వస్తుంది. 1900 SFT. అండ్ చూసిన ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్లో నుంచి రోడ్ సైడ్ అయితే బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ బాల్కనీలో కూడా WPC సీలింగ్ పైన ఇచ్చారు, చూస్తున్నారు. అండ్ మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి అండ్ సెకండ్ బెడ్రూమ్లో నుంచి కూడా ఈ బాల్కనీకి అయితే ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. ప్లింత్ ఏరియా వచ్చేసి 1450 SFT ప్లింత్ ఏరియా వస్తుంది. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెంచ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ 50 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి. 50 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. ఇక్కడ ఫ్రెంచ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి విజయవాడ రామవరపాడులో వస్తుందండి. కరెన్సీ నగర్ని ఆనుకొని వస్తుంది, కరెన్సీ నగర్ రోడ్డుకి ఆనుకొని వస్తుంది. అండ్ చూసిన ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్లో అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ బెడ్రూమ్లో అయితే మీకు వార్డ్రోబ్లో నుంచి ఒక కాట్ లాగా ఇచ్చారండి ప్రొవిజన్. మీకు కాట్, ఫోల్డబుల్ కాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫోల్డబుల్ మంచం అయితే ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. మిస్ చేసుకోకండి, ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ బెడ్రూమ్లోనే ఈ టైప్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ దీని రేట్ అయితే 90 లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్తో కలిపి. అండ్ GST కూడా ఏమి లేదు. అండ్ ప్రైస్ కూడా తప్పకుండా నెగోషియేషన్ ఉంటుంది. కబోర్డ్స్తో కలిపి 90 లక్షలు, మిస్ చేసుకోకండి.
ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఇది. అండ్ థర్డ్ బెడ్రూమ్ కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళి సైనింగ్ ఆఫ్.